హలో గైస్, ఎప్పుడు చూసినా హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ అయినా ఇంకేం లేదా. సో ఈరోజు వచ్చేసి మన కొత్తగా కన్స్ట్రక్ట్ అయిన కేబుల్ బ్రిడ్జ్ నాలెడ్జ్ సిటీ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ చేయబోగలుగుతాను. సో ప్రజెంట్ అయితే నేను లింగంపల్లిలో ఇక్కడ నుంచి వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళేసి అక్కడి నుంచి నాలెడ్జ్ సిటీ అక్కడ టీ హబ్ అంతా విజిట్ చేసుకునేసి అక్కడ నుంచి విప్రో సర్కిల్ వెళ్ళేసి అక్కడ మా ఫ్రెండ్ అయితే వర్క్ చేస్తున్నాడు ఐసిఐసిలో. సో అతన్ని పికప్ చేసుకుని అయితే మళ్ళీ రూమ్కి అయితే వచ్చేయబోతున్నాం. ఇంకా కేబుల్ బ్రిడ్జ్కి అయితే స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక రూమ్లో నుంచి బయటికి వెళ్ళి ఇంకా లిఫ్ట్ దగ్గర నుంచి కిందకైతే వెళ్ళబోతున్నాం అనమాట. చూసినారా లొకేషన్ ఎట్టుంది, ఎంత బాగుంది. మన బిల్డింగ్ ముందు నుంచి మన ప్రాపర్టీ ముందర వచ్చేసి అంత పార్కే ఉంటుంది అనమాట. పార్క్ అని చెట్లు అనమాట. సో ఇది మన సిటీకి అవుట్కట్స్లో వస్తుంది. ఇదే అనమాట మన బైక్. ఇప్పుడు ఈ బైక్లోనే మనమైతే కేబుల్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఫస్ట్ అయితే బైక్ స్టార్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు లింగంపల్లి దగ్గర ఉన్నా. లింగంపల్లి దగ్గర నుంచి గచ్చిబౌలి రోడ్ మీద నుంచి మనకి డిఎల్ఎఫ్కి వెళ్తాం. డిఎల్ఎఫ్ నుంచి కేబుల్ బ్రిడ్జ్కి అయితే వెళ్తాం అనమాట. సో రీసెంట్గా అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాను. గోల్కొండ విజిట్కి వెళ్ళాం మేము, మన ఫ్రెండ్స్ అనమాట. సో ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్స్ మంచిగా వచ్చినాయి, ప్లస్ వ్యూస్ కూడా మంచిగా ఉన్నాయి, వాచింగ్ అవర్స్ కూడా మంచిగా వచ్చింది. సో ఇలానే మీరంతా సపోర్ట్ చేయండి. మీకు మంచి కంటెంట్ అయితే నేను మీకు అందజేస్తాను. సో మన ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే, సో మీకు గోల్కొండ వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను అనమాట. సో ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో అయితే మీరు చూడగలుగుతారు. లేదంటే మన పేజ్, యూట్యూబ్ ఛానల్ పేజ్ ఓపెన్ చేసి అక్కడే మన దగ్గర ఫస్ట్ వీడియో ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఆ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. సో ఇది గచ్చిబౌలి రోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా గచ్చిబౌలికి అయితే వెళ్తుంది ఈ రోడ్డు. ఇక్కడ నుంచి మనం వచ్చేసి లెఫ్ట్ తీసుకుని డిఎల్ఎఫ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇదంతా గచ్చిబౌలి స్టేడియం అనమాట, రైట్ సైడ్లో ఉంటుంది. సో ఈరోజు సాటర్డే కాబట్టి చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కానీ చూద్దాం ఎట్లా ఉంటుందో. సో అయినా కానీ నేను ఇప్పుడైతే 7:30 అయింది టైం అయితే. సో ఈ టైంలో ట్రాఫిక్ ఉంటుందో లేదో తెలియదు. సో ఇక్కడైతే ప్రజెంట్ అయితే కొంచెం ట్రాఫిక్ తక్కువనే ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఎస్బీఐ బ్యాంకు ప్లస్ టీసీఎస్ కంపెనీ అయితే మన లెఫ్ట్ సైడ్లో చూసినారా, అదే అనమాట. సో ఇదే అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకునేసి డిఎల్ఎఫ్కి వెళ్తాం అనమాట. సో ఇది అనమాట డిఎల్ఎఫ్. చూసినా, డిఎల్ఎఫ్ అంటే ఒక స్ట్రీటే ఫ్రెండ్స్, ఏం లేదు. ఇటు పక్క ఒక డిఎల్ఎఫ్ బిల్డింగ్ అయితే ఉంటుంది. ఆ డిఎల్ఎఫ్ బిల్డింగ్లో షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ నైట్ అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటుంది, రష్ అనేది ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ స్ట్రీట్లో. డిఎల్ఎఫ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇక్కడ డిఎల్ఎఫ్ బిల్డింగ్ ఉంది కాబట్టి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ కాబట్టి సో అక్కడ ఉన్న ఐటీ ఎంప్లాయీస్ మొత్తం ఇక్కడే ఉంటారు. ట్రయాంప్ వచ్చిందన్నమాట. సో ట్రయాంప్ బండి అది కూడా వన్ ఆఫ్ ద మై బెస్ట్ ఫేవరెట్ బైక్ అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నాం. ఇక్కడే రామేశ్వరం కేఫ్ కూడా ఉంది, అంటే రామేశ్వరం కిచెన్ ఉంది కదా, టిఫిన్కి మంచి ఫేమస్ అనమాట. ఒకసారి అయితే ట్రై చేసినాను, దాంట్లో బాగానే ఉంది ఫుడ్ అయితే. ప్రైజెస్ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్, కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది డిఎల్ఎఫ్ ఏరియా అనమాట. చూసినారా, చుట్టుపక్కల మొత్తం కార్సే ఉన్నాయి. వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది. సో ఇదే అనమాట డిఎల్ఎఫ్ వచ్చేసి. సో ఇక్కడ ఒక డిఎల్ఎఫ్ బిల్డింగ్ ఉండడం వల్ల దీని యొక్క పేరు వచ్చేసి డిఎల్ఎఫ్ ఏరియా అయిపోయింది అనమాట. ఈ స్ట్రీట్లోనే షాప్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ ఇంకా హాస్టల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది మొత్తం ఒక స్ట్రీట్ని వీళ్ళు వచ్చేసి డిఎల్ఎఫ్గా పేరు పెట్టేసినారు. సో ఇక్కడైతే చాలా కేఫ్స్, షాప్స్ అన్నీ ఉన్నాయి. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఒకసారి వచ్చేసి డిఎల్ఎఫ్ అయితే విజిట్ చేయండి. నైట్ టైమ్స్లో రండి, పక్క బాగుంటుంది. సో ఇక్కడికి డిఎల్ఎఫ్ ఏరియా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం యూటర్న్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ కొండాపూర్ గచ్చిబౌలి రూట్ అయితే వస్తుంది. ఇక్కడ లెఫ్ట్లోనే నవాబ్ హోటల్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మటన్ బిర్యానీ ట్రై చేయండి, బట్టలు చింపుకుంటారు. సో అక్కడ దిల్ ఖుషిగా తినేసి ఒక కిలి నోట్లో వేసుకునేసి అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ తీసుకున్నారనుకోండి, సో ఏకదమ్గా మంచి లొకేషన్ అయితే ఎంజాయ్ చేస్తారు. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత బిర్యానీ అయితే మస్ట్ ట్రై చేయండి. ఎందుకంటే హైదరాబాద్ అంటేనే బిర్యానీ అంటేనే హైదరాబాద్ అనమాట, అంత ఫేమస్ బిర్యానీ ఇక్కడ. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత మటన్ బిర్యానీ అయితే. ఇంకా రంజాన్ సీజన్లో మీకు హైదరాబాద్ విజిట్ చేయడానికి వచ్చినారనుకోండి, ఇక్కడైతే హలీం అయితే బాగుంటుంది, చాలా బాగా చేస్తారు వీళ్ళు. సో అది కూడా చికెన్ హలీం అయితే ట్రై చేయకండి, మటన్ హలీం ట్రై చేయండి.
బట్టలు చింపుకుంటారు అనమాట. అట్లా పెడితే అట్లా కరిగిపోతుంది నోట్లో. సో చాలా అయితే చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై చేయండి. సో ఇంకా చూస్తున్నారా, మనకి ఇంకా మంచి లొకేషన్ అయితే వచ్చేసింది ఇక్కడ. సో మన నైట్ టైంలో హైదరాబాద్ చూడాలంటే నైట్ టైంలో చూడాలన్నమాట. అది కూడా ఓల్డ్ సిటీ కాదు, ఇట్స్ హైటెక్ సిటీ ఇటు సైడ్ ఉన్నాయి కదా, అది నైట్ టైంలోనే విజిట్ చేయాలా. నైట్ టైంలో ఒక 7-8 తర్వాత ట్రాఫిక్ అయితే తగ్గిపోతుంది. ఆ టైంలో బైక్ తీసుకుని మీ పార్ట్నర్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ విజిట్ అయితే చేయండి. సో ఆ లైట్స్ కానీ ఆ వ్యూస్ కానీ చాలా బాగుంటాయి. సో ఇక్కడ కావాలంటే మీరు నైట్ టైంలో రీల్స్ కానీ మొత్తం A to Z మీకు ఏం కావాలంటే ఫోటోషూట్ కూడా బాగా వస్తుంది నైట్ టైంలో ఇక్కడ. సో మీ ఫ్రెండ్స్తో కానీ అట్లా నైట్ టైమ్స్లో రూముల్లో ఉండకుండా కొంచెం అయితే బయట అయితే తిరగండి అనమాట. సో టైం అయితే 9 అయిపోయింది. ట్రాఫిక్ కూడా చాలా తగ్గిపోయింది అనమాట. సో ట్రాఫిక్ లేనప్పుడు కొంచెం సిటీలో రైడ్ చేయాలంటే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది, అంటే విసుగు రాదనమాట. సో ప్రశాంతంగా అయితే ట్రావెల్ అయితే చేయగలుగుతాం. బండి కూడా బైక్ నడిపేటప్పుడు కూడా మనకి ఎలాంటి హ్యాండ్స్ పెయిన్ కానీ ఎలాంటి ఇది ఉండదు అనమాట. సో మనకు కామ్గా అయితే రైడ్ని అయితే ఎంజాయ్ చేయగలుగుతాం. ఇంకా రోడ్లు కూడా ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ కూడా లేవు, ఇలాంటి ఎక్కువ అయితే లేవు స్పీడ్ బ్రేకర్స్ నేను చూసినంత వరకు. ఇంకా రోడ్స్ కూడా ఎలాంటి గుంటలు అయితే లేవు, మంచిగా ఉన్నాయి రోడ్స్ అయితే. సో రైన్ పడినప్పుడు ఎట్లా అవుతుందో తెలియదు కానీ ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి రోడ్స్ అన్నీ. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ సత్వ బిల్డింగ్, ఇంకా ఇక్కడే వచ్చేసి మనకి ఇన్ఆర్బిట్ మాల్ కూడా ఇక్కడే వస్తుంది అనమాట. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే వచ్చేసి మనకి ఇన్ఆర్బిట్ మాల్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, చాలా మంచి ఫీల్ అయితే వస్తుంది ఈ రోడ్స్ మీద వెళ్తా ఉంటే. సో లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ ఒక మంచి ఫీల్ అయితే ఉంది. ఫారిన్ కంట్రీస్లో ట్రావెల్ చేసినట్టు ఉందన్నమాట. సో ఇక్కడ అనమాట లెఫ్ట్ కార్నర్లో మనకు వచ్చేసి ఇన్ఆర్బిట్ మాల్ ఉంటుంది. సో ఫైనల్ అయితే మన కేబుల్ బ్రిడ్జ్ అయితే వచ్చేసింది అనమాట. సో అది కనిపిస్తుంది చూసినారా, అదే అనమాట కేబుల్ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి మన దుర్గం చెరువుకి పైన కన్స్ట్రక్ట్ అయిందనమాట. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇది అయితే కన్స్ట్రక్ట్ చేయబడింది. సో చూస్తున్నారు కదా, ఇదంతా కేబుల్ బ్రిడ్జ్ అనమాట. సో ఇదైతే ఎండ్ అయిపోయింది. మనం ఒకసారి యూటర్న్ తీసుకునేసి మళ్ళీ వెళ్తాం అనమాట ఈ రోడ్ మీదకి. కేబుల్ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళబోతున్నాం. సో ఈ వ్యూ ఇక్కడి నుంచి అయితే వ్యూ అయితే బాగుండదు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, చూస్తున్నారు ఇక్కడ అయితే లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ పక్కన ఉన్నాయి. సో ఇక్కడి నుంచి వెళ్తా ఉంటే ఒక హై వస్తుంది అనమాట. మొత్తం ఫారిన్ కంట్రీలో మన బిల్డింగ్స్ ఎట్లా ఉంటాయి చూసినారా, దుబాయ్ అట్లా USA అటు సైడ్ ఉంటుంది కదా. సో సేమ్ అట్లానే ఉంటుంది చూడండి. సో ఇక్కడ ఆగి అయితే మీకు చూపిస్తాను ఒకసారి. సో చూస్తున్నారు కదా, మనకి ఇది వైడ్ యాంగిల్ ఉండడం వల్ల మీకు అంత క్లారిటీగా ఉండకపోవచ్చు. మీరు ఒకసారి విజిట్ అవ్వండి కేబుల్ బ్రిడ్జ్ మీదకి, ఒకసారి నైట్ టైమ్స్లో రైడ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఈ లైట్స్ అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కేబుల్ బ్రిడ్జ్ లైట్స్. ఇవి 11 దాకా అయితే ఆన్లో ఉంటుంది. 11 తర్వాత ఇక్కడ ఆఫ్ చేసేస్తారనమాట.
కేబుల్ బ్రిడ్జ్ విజిట్ చేసుకుని వచ్చేసిన తర్వాత కొంచెం ముందులో లెఫ్ట్ సైడ్ అనమాట ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్లో అయితే దూరేయండి. సో ఇక్కడే అనమాట అప్పట్లో కుమారి ఆంటీ ఫుడ్ అనేది ఫేమస్ అయింది ఇక్కడే అనమాట. సో ఆ విజిట్ సో ఆ కేబుల్ బ్రిడ్జ్ విజిట్ చేసుకునేసి ఇక్కడ కొన్ని ఫుడ్ స్టోర్స్ అయితే ఉంటాయి. ఈ ఫుడ్ కోర్ట్లో అయితే వచ్చేసి మీరు కొంచెం ఏమైనా తినేసి డ్రింక్ చేసేసి అదే సమ్ కూల్ డ్రింక్స్ ఏమైనా తాగేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకునేసి అక్కడి నుంచి కొంచెం ముందుకు అయితే వెళ్ళండి. ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ. సో నార్మల్ టైంలో అయితే ఇంత ట్రాఫిక్ అయితే ఉండదు, అది కూడా నైట్ టైమ్స్లో. సో అక్కడ కొంచెం ముందుకు వచ్చేసి రైడ్ తీసుకున్నారు అనుకోండి. సో ఇది కాదా వ్యూ అంటే చాలా సినిమాలు ఇక్కడే షూటింగ్ కానీ రేసింగ్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. చూడండి వ్యూ అయితే ఎంత బాగుంటుంది తెలుసా. ఇక్కడ నుంచి ఇది కొంచెం హైట్లో ఉంటుంది అనమాట. అట్లా ముందుకు వెళ్తున్నాం అనుకోండి మనం అయితే మర్చిపోతాం అనమాట, అంత బాగుంటాయి బిల్డింగ్స్. ఇది ఒక ఫారిన్ కంట్రీస్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట బిల్డింగ్స్. ఒక దుబాయ్, ఒక యూఎస్ఏ, సో అట్లనే ఉంటుంది అనమాట. మీరు వెళ్ళేది కొద్ది ఫీల్ అయితే చాలా హైగా అయితే ఫీల్ అవుతారు. మీరు బైక్స్లో ఎస్పెషల్లీ బైక్స్లో వచ్చినప్పుడు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా కార్స్లో వచ్చేటప్పుడు టాప్ రూఫ్ అనేసి ఓపెన్ చేసి అట్లా వచ్చినా కానీ ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడే అనమాట టీ హబ్ కూడా ఉంటుంది ఇక్కడే. సో సైడ్లో ఉంటుంది అనమాట టీ హబ్. సో అది కూడా మీరు చూడొచ్చు ఈ వీడియోలో. చూసా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇంకా నుంచి మీ ఫ్రెండ్స్ కానీ మీరు కొలీగ్స్ కానీ ఎవరైనా వస్తే సో వాళ్ళకి ఫస్ట్ చార్మినార్, గోల్కొండ చూపించకుండా ఫస్ట్ హైటెక్ సిటీ అయితే చూపించండి. ఇక్కడ హైటెక్ సిటీ చూపించిన తర్వాత కేబుల్ బ్రిడ్జ్, ఈ నాలెడ్జ్ సిటీని చూసినారు, ఈ నాలెడ్జ్ సిటీ చూపించండి. తను చాలా అంటే హైదరాబాద్ అంటే ఎప్పుడు ఆ ఓల్డ్ ఫీలింగ్లోనే ఉండిపోతారు. అంటే చార్మినార్, గోల్కొండ ఇలాంటి లేకపోతే ఏమైనా మ్యూజియం ఆ ఫీల్లో ఉండిపోతారు. కాదు ఇంకా మన దగ్గర చాలా మంచి వ్యూ స్పాట్ ఉందనేసి మీ ఫ్రెండ్స్కి అయితే చూపించండి. అక్కడ చూస్తున్నారు కదా, అదే అనమాట టీ హబ్. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళేసి అక్కడ నీలోఫర్ కేఫ్ వస్తుంది. అక్కడ కానీ ఒక మలాయ్ బన్ను టీ తాగేసి అక్కడ వస్తే కదా ఇది కదా కంప్లీట్ డే అంటే మస్తుగా ఖుషి అయిపోతాడు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా హైదరాబాద్కి వస్తే. సో అది చూసుకునేసి కొంచెం ముందుకు వెళ్ళారనుకోండి, అక్కడ లెఫ్ట్లో వచ్చేసి మీకు ఇంకో టర్నింగ్ వస్తుంది. మళ్ళీ ఇంకోసారి రొటేట్ చేయవచ్చు, మళ్ళీ తిరుగుదాం ఒకసారి. సో ఈ లొకాలిటీ ఉంది చూసినారా, ఈ నాలెడ్జ్ సిటీ ప్లస్ ఆ కేబుల్ బ్రిడ్జ్ ఇటు సైడ్ ఉందన్నమాట. ఆ సైడ్ నాలెడ్జ్ సిటీ వ్యూ మొత్తం ఆ ఏరియా మొత్తం అనేది కొంచెం డెవలప్ అయితే అయిపోయింది. అక్కడ ఉన్న ట్రీస్ కానీ అక్కడ ఉన్న బిల్డింగ్స్ కానీ చాలా బాగుంటుంది. చూడండి సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా ఆ ఫీల్ చూడండి. అంటే బండ్లో ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి ఆ ఫీల్ నేనైతే చెప్పలేను. మీరైతే ఒకసారి విజిట్ చేయండి హైదరాబాద్కి. విజిట్ చేసినప్పుడు ఇదైతే కంపల్సరీగా అయితే విజిట్ చేయండి. సో ఇంకా అయితే కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ చేసేసినాం. నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ సిటీ కూడా విజిట్ చేసేసినాం అనమాట. ఇంకొంచెం నాలెడ్జ్ సిటీలో ఇంకొంచెం ఏరియా అయితే పెండింగ్ ఉంది, అది కూడా చూసేద్దాం. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళినాం అనుకోండి. సో ఇక్కడ 2 సైడ్స్ అనేది కొండలు ఉంటాయన్నమాట. ఆ కొండల మధ్యలో రూట్ అనేది ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ లైట్స్ అనేది వేస్తారనమాట. అంటే డిస్కో లైట్స్ అని ఇలాంటివి వేస్తారు కొండల మీద. సో ప్రెజెంట్ అయితే ఈరోజు లేవు, ఈరోజు సాటర్డే, మళ్ళీ ఎందుకు ఆఫ్ చేసినా తెలియదు, మేబీ టైం అయిపోయి ఉంటుంది. సో మీరు కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ అయితే లైట్స్ అనేవి ఉంటాయి అనమాట. వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో సేమ్ ఇందాక అక్కడ నాలెడ్జ్ దగ్గర మనం పైనుంచి వచ్చినాం చూసినారా, అట్లనే మన కొండల మధ్యలో నుంచి వస్తూ ఉంటే అమ్మ ఒక మంచి ఫీల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ రిటర్న్ చేసుకునేసి అలా పైకి అయితే వెళ్ళిపోతున్నాను. సో చూసినారా, 2 పక్కల కొండలు ఉన్నాయి, లైటింగ్ మంచి ఫోటోషూట్ కూడా మంచి పనికి వస్తుంది. సో ఎప్పుడైనా మీరు ఫోటోషూట్ చేసుకున్నారంటే అంటే కొంచెం టౌన్స్లో అంటే ఒక ఫారిన్ కంట్రీస్లో ఉన్నట్టు మనం మీకు ఫీల్ కావాలంటే సో హైటెక్ సిటీ లాంటి ఏరియాస్లో అయితే ఒకసారి విజిట్ అవ్వండి. ఎస్పెషల్లీ నాలెడ్జ్ సిటీకి విజిట్ అవ్వండి, మంచి ఫీల్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకొని పోవచ్చు, కానీ అక్కడ ఎక్కువ మంది ప్రేమ జంటలు ఉంటారనమాట, వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఇక్కడి నుంచి అయితే మనం ముందుకు వెళ్ళిపోతాము. ఫైనల్ అయితే
నాలెడ్జ్ సిటీ కేబుల్ బ్రిడ్జ్ అయితే చూసేసినాం అనమాట. ఇంకా నుంచి మన ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. సో ఇది విప్రో సర్కిల్ అనమాట. సో ఇంకా విప్రో సర్కిల్ లేదు, విప్రో సర్కిల్కి వెళ్ళే రూట్ అనమాట ఇది. డిఎల్ఎఫ్ సర్కిల్ అంటారు దీన్ని. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఇన్ఫోసిస్ బిల్డింగ్ ఉంటుంది, పక్కన వచ్చేసి విప్రో క్యాంపస్ ఉంటుంది అనమాట. ఆపోజిట్లో వచ్చేసి కొన్ని అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఆ అపార్ట్మెంట్స్ మరి స్టూడెంట్స్ కోసం అది మొత్తం. సో చూస్తున్నారా, సేమ్ హైదరాబాద్ మొత్తం ఇటు సైడ్ మొత్తం మీకు రోడ్స్ కానీ ప్లస్ లైటింగ్స్ కానీ మంచిగా ఉంటుంది అనమాట. కొంచెం ఫారెన్ ఫీల్ అయితే ఇస్తుంది మీకు. సో ఇదనమాట. సో ఇంకా ఇక్కడ చెప్పుకోవాలంటే ఈ స్ట్రీట్లో వచ్చేసి ఇక్కడ సైడ్లోనే చూసినారా, అంటే ఫుట్పాత్ ఉంది చూసినారా, అక్కడైతే సాయంత్రం అయితే మన లవర్ బర్డ్స్ ఎక్కువ మంది ఉంటారనమాట. అక్కడ కూడా ఫోటోషూట్కి అయితే బాగుంటుంది. మీరు కావాలంటే మీ ఫ్రెండ్స్తో కానీ మీ లవర్స్తో కానీ ఇటు వచ్చేసి ఒకసారి ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ లొకేషన్ అయితే బాగుంటుంది. సో ఫైనలీ ఐసిఐసి టవర్స్ అయితే వచ్చేసింది. అది ఫ్రంట్లో నుంచి చూసినారా, అదే అన్నమాట టవర్స్. ఇక్కడ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. సో సిగ్నల్ పడింది. మళ్ళీ యూటర్న్ తీసుకుందాం. బైక్స్ అయితే అడ్డంగా ఉన్నాయి. ఓ ఎక్కడికి వస్తున్నావు అయ్యా నువ్వా, దొరుకో. సో ఇక్కడ ఆగుదాం సైడ్లో. ఇంకా మా ఫ్రెండ్ ఈషత్కి అయితే ఫోన్ చేద్దాం ఇక్కడ సైడ్లో ఆగేసి. సో ఇది గేట్ నెంబర్ 2 అనమాట. తనైతే గేట్ నెంబర్ 6 దగ్గరికి రమ్మన్నాడు. సో ఒకసారి ఫోన్ చేద్దాం. 9కి అయితే రమ్మన్నాడు. సో ఫోన్ చేసిన ఫ్రెండ్, ఫోన్ చేస్తే కొంచెం లేట్ అవుతుంది అన్నాడు. దొంగ నా కొడుకు 9 గంటలు రమ్మనేసి గంట సేపు అయితే వెయిట్ చేపిస్తున్నాడు. సో చూద్దాం ఎంతసేపట్లో వస్తాడో. సో అప్పుడు దాకా మనం అయితే ఇక్కడ పక్కన వచ్చేసి యుఎస్ కన్సల్టెన్సీ అయితే ఉంది. సో అక్కడ యుఎస్ కన్సల్టెన్సీ పక్కన వచ్చేసి మనకి ఒక రోడ్ ఉంటుంది అనమాట. ఆ రోడ్ అయితే చాలా బాగుంటుంది, మంచిగా అయితే కట్టున్నారనమాట. సో అది ఒకసారి విజిట్ చేసి వచ్చేద్దాము. సో అప్పటికి అరౌండ్ 9:30, 10 అయిపోతుంది. సో అప్పుడు తను ఇంకా పికప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇదే అనమాట యుఎస్ కన్సల్టెన్సీ. అక్కడ చూస్తున్నారు, ఇక్కడ రైట్ సైడ్లో ఉంది ఇది, అదే అనమాట. ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది లోపల మొత్తం వచ్చేసి. ఇక్కడ ఏమైనా మీకు పాస్పోర్ట్ సంబంధించిన వెరిఫికేషన్స్ కానీ ఏమైనా ఇంటర్వ్యూస్ కానీ ఇక్కడే జరుగుతుంది అనమాట. సో చూసినారా, రోడ్ అయితే చాలా ఎలాంటి ట్రాఫిక్ అయితే లేదు ప్రజెంట్ అయితే, నైట్ అయితే. కానీ వ్యూ అయితే చాలా బాగుంది. సో గంట వెయిట్ చేసిన తర్వాత అయితే ఫైనల్లీ వచ్చిండు అనమాట. అయిపోయినాడు ఈరోజు. 9 గంటలకు వస్తాను, 10 గంటల దాకా లేట్ చేసిన. సో ఇద్దరు కలిసేసి అయితే ఇంకా రూమ్కి అయితే బయలుదేరబోతున్నాం. తన మేనేజర్ అయితే పంపించలేదంట 9 గంటలకి. వచ్చేసి సారీ చెప్తున్నాడు. ఏదో వర్క్ నిందంట, చిన్న వర్క్, అది కంప్లీట్ చేసేసి వెళ్ళమన్నాడంట. సో కంప్లీట్ చేసుకునేసి వచ్చేసరికి 10 అయితే అయిపోయింది. సో ఇద్దరం కలిసేసి ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం. సో ఇంకా డైరెక్ట్గా అయితే రూమ్కి వెళ్ళిపోతాం. సో దగ్గరలో ఏమైనా టిఫిన్ సెంటర్ ఏమైనా ఉంటుంది, అక్కడ టిఫిన్ చేసేసి రూమ్కి అయితే వెళ్ళిపోతాం. ఇలా యూటర్న్స్ తీసుకునే దగ్గర చాలా అంటే చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. ఎందుకంటే అట్లా నుంచి కార్స్ కానీ వెహికల్స్ కానీ చాలా స్పీడ్గా వస్తూ ఉంటాయి. సో ఇలా యూటర్న్ తీసుకునేటప్పుడు అది కొంచెం దూరంగా ఉన్నా చూసుకునేసి నిదానంగా అయితే టర్నింగ్ తీసుకోండి. సో ఫైనల్ అయితే మన రూమ్కి అయితే రీచ్ అయిపోతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి 100 మీటర్స్ ఉంది. సో ఫైనల్లీ రూమ్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. సో ఇంకా మా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇదే ఫ్రెండ్స్, ఈ రోజుతో వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.